హీరోకు ఒక్కో ఇమేజ్ ఉంటుంది. అందుకే మాక్సిమం హీరోస్ తమ ఇమేజ్కు తగ్గట్లే మూవీస్ చేస్తూ ఉంటారు. హిట్స్ మీద హిట్స్ కొడుతూ ఉంటారు. బాలీవుడ్లో సన్నీ డియోల్కు ఒక ఇమేజ్ ఉంది. అదేంటి అంటే పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాలన్నా లేదా తప్పులను ఎత్తి చూపాలన్నా అందుకు సన్నీ డియోల్ కరెక్ట్ అనేది అతను సంపాదించుకున్న ఇమేజ్. అందుకే తన సినిమాలన్నీ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కుతున్నాయి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయింది గదర్ చిత్రం. అప్పుడే పాకిస్తాన్ వెళ్లి రచ్చ చేసి వచ్చాడు సన్నీ డియోల్. సన్నీ డియోల్ సినిమాల్లో పాకిస్తాన్ వెళ్లటం, అక్కడి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకుని భారత్కు తిరిగి తీసుకురావటం, ఇందుకోసం అతను చేసే పోరాటం గదర్ సీక్వెల్స్ కు కోట్లు కురిపించి పెట్టింది. గదర్ తర్వాత ఇప్పుడు సన్నీ డియోల్ బార్డర్ సీక్వెల్ తో తిరిగి వస్తున్నాడు. 28 ఏళ్ల క్రితం సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన బార్డర్ మూవీ హిందీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించింది. 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సీక్వెల్ కూడా మరోసారి ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలోనే తెరకెక్కిందని ఇటీవల విడుదలైన టీజర్ చెబుతోంది. మన గర్జన లాహోర్ వరకు వినిపించాలి అని సన్నీ డియోల్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంకా సన్నీ డియోల్ చేతిలో లాహోర్ 1947 సినిమా కూడా ఉంది. దేశ విభజన నాటి పరిస్థితులను ఇందులో చూపించబోతున్నారు. మరో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సినిమాను నిర్మించడం విశేషం. ఇవి కాకుండా సన్నీ డియోల్ చేతిలో ఇంకా గదర్ 3 కూడా ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.